దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండటం నాకు ఇష్టము. ఇక్కడ చూడండి, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన ఆవరణలో గడుపుట, ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనము అనేక రోజుల్ని మనము చాలా వరకు మనము దేవుని మందిరంలో దేవుని ఆవరణంలో మనం గడుపుకుండా పోతున్నాం. ఆయన వాక్యాన్ని అనేక సార్లు మనము చదువుకుండా పోతున్నాం, ప్రార్థన చేయలేకుండా పోతున్నాం. ఆయన ఆవరణం అంటే ఆయన కార్యాలు జరుగు చోటల్లా ఆయన ఆవరణమే. మందిరము, సమాజంలో ఆయన కార్యం, వాక్యం చెప్తున్నాడా, పాటలు పాడుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, ఆయన మాటలు చెప్పుకుంటున్నారా, ఆయన సాక్ష్యాలు వివరిస్తున్నారా, ఇవన్నీ ఆయన ఆవరణము. ఆయన కార్యములు ఎక్కడైతే అక్కడంతా జరుగుతున్నాయో అక్కడంతా ఆయన ఆవరణమే. నువ్వు ఏ చోట ఏ పని చేస్తున్నా కూడా అక్కడ ఆయన వాక్యాన్ని లేదా ఆయన మాటలు కూడా ఆయన నీతి ప్రకారం నడుచుకుంటున్నావా, అదంతా ఆయన ఆవరణమే. ఆయన ఆవరణంలో ఒకరోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్తుంది. అంటే నువ్వు ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్య ప్రకారం చేయడం అంతా ఆయన ఆవరణమే. ఆయన ఆవరణంలో నువ్వు ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి నువ్వు భక్తిహీనుల దగ్గర నువ్వు వాళ్ళ గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారా దేవుని మందిరంలో నువ్వు గడుపుట చాలా చాలా శ్రేష్టము. ఆయనకు, ఈ దావీదుకు ఇష్టమంట. ఆయన ఆ ద్వారం వద్ద గడుపుట, ఆయన మందిరంలో గడుపుట ఆయనకు ఇష్టమంట. మనం కూడా ఇలాంటి ఇష్టాన్ని మనము కలిగి ఉండాలండి. మనం ఎప్పుడైతే దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉండాలి అని మనం ఇష్టం కలిగి ఉంటామో, ఆయన పరిశుద్ధ ఆరాధన దినం రాగానే మనము ఎప్పుడు చూసినా మొదట ఆయనకు ప్రియారిటీ ఇచ్చేయాలి. ఏ పనులున్నా ఏదున్నా అన్ని పక్కన పెట్టి ఆ దినాన్ని ఆయనకి ఇవ్వాలి. అదేవిధంగా ఉదయం సాయంకాలం కూడా ఆయనకు మన ప్రియారిటీ ఇవ్వాలి. ఆయన మందిరంలో గడుపుటకు, ఆయన కార్యములు చేయుటకు, ఆయన ప్రార్థన చేయుటకు, ఆయన వాక్యాన్ని చదువుటకు మనము ప్రియారిటీ ఇవ్వాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఇలా దేవుని సన్నిధిలో మనం గడుపుతామో, ఒకసారి దావీదు జీవితాన్ని గుర్తు చేసుకోండి. ఆయన చిన్నప్పుడు గొర్రెలు మేపేవాడు. అలాంటి వాడిని దేవుడు ఏం చేశాడు, దావీదును రాజుగా చేసేసాడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఈరోజు నువ్వు చిన్నగా ఉన్నవాడివే, చిన్నగా నువ్వు మొదలుపెట్టిన వాడివే, నువ్వు చిన్నగా దేవుని స్తుతిస్తున్నావు, ఏదో నీ కార్యాలు చిన్నగా జరుగుతున్నాయి కానీ గొప్పగా జరగట్లేదు. ఆ రోజు కూడా దావీదు విషయంలో అనేక కార్యములు, అనేక ఇబ్బందులు ఎదురైనాయి. అతన్ని లెక్క చేసేవారు ఎవరు కాదు. తన ఇంటి వారే తనని లెక్క చేసేవారు కాదు. తన అన్నదమ్ములందరూ కూడా సైనికులుగా ఉండేవాళ్ళు. కానీ ఈయన మాత్రము నువ్వు గొర్రెలు మేపకు మాత్రమే పనికొచ్చేవాడని గొర్రెలు మేపేవాడికి పెట్టినారు. నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏదంటన్నా, ఏ విషయంలోనా ఉన్నావేమో, ఏ సందర్భంలోనే ఉన్నావేమో, నీకైతే అయిపోయింది, ఇంకా నువ్వు ఇంతే నీ జీవితము అని నీ ఇంటి వారు నిన్ను నిరాకరించారేమో, ఒకవేళ నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను నిరాకరించాయేమో, నీ చుట్టూ ఉన్న వారందరూ నిన్ను నిరాకరించారేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని స్తుతిస్తుంటే, దేవుని ఆవరణలో నువ్వు గడుపుతుంటే, దేవునికి మొరపెడుతుంటే నీ స్థితి ఈ రోజున్న స్థితిగా ఉండదు, ఈ రోజు ఉన్నట్టే ఉండదు. దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు, అద్భుతాలు నీ పట్ల జరిగించబోతున్నాడు. ఎందుకంటే ఆయన కార్యములు, ఆయన వాక్యము ఆయన సెలవిస్తున్నది. ఆయన సెలవిచ్చి ఆయన కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన చెప్పాడంటే చేయకుండా ఆపుడు. కాబట్టి నీ పరిస్థితులు ఈరోజు నువ్వు దారుణంగా ఉన్నాయేమో, నీకు అనారోగ్య సమస్యలు నువ్వు ఇరుక్కుపోయినావేమో, ఇంక అందరూ నువ్వు అయిపోయినావు, నీ కథ అయిపోయింది అని అనుకుంటున్నారేమో. కానీ నీ పరిస్థితులు తారుమారాయి, అద్భుతం నీ జీవితంలో జరిగిపోతున్నది. కాబట్టి నువ్వు దేవుని ధ్యానించి దేవుని ఆహారంలో గడపడం నేర్చుకో. నువ్వు నేర్చుకొని ఆయన మందిరంలో నువ్వు గడిపితే నీకు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చవి చూస్తావు. దేవుడు
ఇలాంటి వాక్యం ద్వారా ఈరోజు ఉదయం నా దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజంతా ధ్యానించండి, అద్భుతాలు పొందుకోండి, ఆశ్చర్యకారాలు పొందుకోండి. ఎవరైనా ఇలాంటి ఈ వాక్యం ద్వారా ప్రేరణ పొందుతుంటే ఆమేన్ పెట్టండి, ప్రైజ్ లార్డ్ పెట్టండి. నాకు కూడా దేవుడి ద్వారా దేవుడు నాతో ఇంకా మాట్లాడాలని నేను కూడా ప్రార్థన చేసి, ఇంకా గొప్పగా మా దేవుడు నాతో మాట్లాడాలని నేను ప్రార్థన చేసి, ఇంకా దేవుడు నన్ను వాడుకోమని నేను కూడా ప్రార్థన చేశాను. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, అద్భుతాలు చేసే దేవుడు కానీ మన దేవుడు ఎప్పుడు కానీ మనల్ని కిందకు తొక్కాలనే దేవుడు కాదు. ఆయన ఆవరణలో నువ్వు నివసిస్తే ఒక రోజు నువ్వు గడిపితే 1000 రోజులు గడిపినట్టు, ఒక గంట గడిపితే 1000 గంటలు గడిపినట్లు దేవునిలో. కాబట్టి నువ్వు దేవునిలో గడుపు, దేవుని ఆవరణలో గడుపు, ఆయన సన్నిధిలో గడుపు, ఆయన కార్యముల్లో గడుపు. నిన్ను మాత్రం ఎప్పుడు ఎన్నడు ఎడబాయుడు ఆయన. ఒక్కసారి నువ్వు నమ్మిన ఆయన నీ చెయ్యి విడువు. నువ్వు ఒకవేళ విడిచిపెట్టినా కానీ నిన్ను ఆయన విడవుడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాము. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, అవును ప్రభా నాయనా, నీ ఆవరణలో అయా ఒక గంట గడుపుట 1000 గంటల కంటే సమానం నాయ. ఒక్కరోజు గడుపుట 1000 రోజులు గడుపు సమానం నాయన. అవును ప్రభా దేవా, మాకు ఆ ధన్యత మాకు దయచేయనైనా అయ్యా, ఆ ధన్యత మాకు దయచేయనైనా, ఆ ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి ప్రభా. ఎవరైతే నీ బిడ్డలు నీ సన్నిధిలో గడుపుతున్నారో వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభా. ఈ లోకంలో కావాల్సినవి కానీ నాయనా తండ్రి అనేకులను నిరాకరించారు నాయనా. అయ్యా వాళ్ళని అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకు నాయనా దావీదు వల్లే నువ్వు దీవించి ఆశీర్వదించు ప్రభా. వాళ్ళకి కావాల్సినవి అనుగ్రహించు ప్రభా. మీరు సహాయం చేయండి. వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి నైనా. అవునైనా ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా. అవునైనా ఈ మాటలు వ్యర్థం కాకూడదు ప్రభా. ఎందుకంటే ఈ మాటలు నీ మాటలు ప్రభా. అయ్యా చెప్తున్నది నైనా ఈ మాటలు నీ మాటలు ప్రభా. మీరు సహాయం చేయండి. అవునైనా తండ్రి నా ప్రభా, మీరు దీవించి ఆశీర్వదిస్తారని, ప్రతి ఒక్కరిని మీరు ముట్టి తాకి స్వస్థపరుస్తారని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.